కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. సుకన్యాస్ కిచెన్లో ఈరోజు నేను మీకోసం కేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా వీట్ ఫ్లోర్ ఈ స్పూన్తో ఇదిగోండి, దీంతో 4 స్పూన్స్ అండి. దీంతోనే మనం షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ 3.5 స్పూన్స్. షుగర్ 4 స్పూన్స్ వేసుకుంటే ఇంకా బాగా సరిపోతుందండి. మేము తక్కువ తింటాం కాబట్టి 3.5 షుగర్ వేసానండి. ఈజీ అండి కేక్ చేసుకోవడం, అన్నీ మనం దీంట్లోనే మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత ఎగ్స్ 2 ఎగ్స్, దీంట్లోనే మనం ఆయిల్ వేసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్ 2 స్పూన్స్. కాఫీ పొడి, బ్రూ కాఫీ పొడి అండి, ఫ్లేవర్ కోసం వేస్తాను అన్నమాట. 2 స్పూన్స్ వేసాను. బేకింగ్ పౌడర్, తర్వాత తినే సోడా ఉంటుంది కదండి, అది కొంచెం, సోడా అంటారు కదా, అది కొంచెం వేసుకున్నాను. తర్వాత వెనీలా ఎసెన్స్ 1 స్పూన్. తర్వాత మిల్క్ మనకు సరిపడినంత, కొంచెం అంటే మరీ లూజ్ అవ్వకుండా కొంచెం కొంచెం థిక్నెస్ ఉండేటట్లుగా పట్టుకోవాలండి. ఇదంతా కలిపి మిక్సీలో పట్టుకొని తర్వాత మీకు చూపిస్తాను అండి. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఆ బ్యాటర్ అంతా దీంట్లో వేసుకో. ఇదంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి, ఆయిల్ కానీ గీ కానీ. తర్వాత కొన్ని ఇవి వేస్తున్నాను చూడండి, కిస్మిస్ ఈ బ్యాటర్లో వేస్తాను. ఈ అడుగున ఇక్కడ ఇసుకలాగానే ఉంటుందండి, ఇది బ్లాక్ ఉంది కాబట్టి దీని మీద పెట్టుకోవాలి. తర్వాత దీని క్యాప్ ఒక 25 సెకండ్స్ తర్వాత చూద్దామండి. అంతే అండి, ఈజీనే అండి కేక్ చేసుకోవటం.
ఇలా పెట్టుకోవాలండి కింద మాడిపోకుండా. దీంట్లో ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ ఆ కింద పెట్టుకుంటే మనకి మాడకుండా ఉంటుంది అనమాట. చూసారండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో పొంగి ఇట్లా. పుల్లతో గుచ్చి చూద్దాము, అంటుకోకుండా ఉంటాం. మనకి అంటుకోవట్లేదు, అయిపోయిందండి. చూసారండి బటర్ పేపర్ కూడా అవసరం లేదు, ఎంత ఈజీగా వచ్చేస్తుంది మనకి. చూడండి కింద ఎలా ఉందో. చూసారండి ఎంత బాగా వచ్చిందో కేక్, చాక్లెట్ కేక్. దా ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. We are cutting my madam cake. Beautiful cake made చూసారండి from ఎంత my స్పాంజీ లాగా వచ్చింది. madam. ఈజీ అండి ఈ కేక్ చేసుకోవటం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని లోపల కిస్మిస్ వేసాం కదండి. నీకు టేస్ట్ That's great. నీకు ఎలా ఉంది టేస్ట్? Ah,